భూమిని చదును చేయాలి. అవునా కాదా? దానికి ఉన్న రాళ్ళన్నీ తీసేయాలి, దాన్ని దున్ని రాళ్ళన్నీ తీసేయాలి. అంతేకాకుండా గచ్చ పొదలు, ముళ్ళ పొదలు, గడ్డి అవన్నీ ఉంటే అదంతా కూడా తీసేయాలి. కరెక్టేనా? అప్పుడేగా విత్తనం నాటితే అది నూరంతలుగా ఫలించబడేది. అలానే వాక్యము నీలో నాటబడాలంటే ముందు నీ హృదయము సరిచేయబడాల. అందుకు ఖండించవలసి ఉంటుంది, అందుకు గద్దించవలసి ఉంటుంది, అందుకు నేను సరిదిద్దవలసి ఉంటుంది. అది కొందరు అంటుంటారు, వాక్యం చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు కదా అండి. ఈ గద్దింపు, ఈ సరిదిద్దుడు, ఈ హెచ్చరికలు ఇవి వాక్యములో భాగమై ఉన్నది. వాక్యములో ప్రథమమైన స్థానం అవి. అసలు మొదటిగా సేవకుడు చేయాల్సింది ఏంటో తెలుసా? మొదటిగా సేవకుడు తన ప్రసంగాన్ని గద్దింపుతో మొదలు పెట్టాలా, హెచ్చరికతో మొదలు పెట్టాలా. మరి లేకపోతే రాతి గుండె మాంసపు గుండెకి ఎట్లా మారుతుంది? దాన్ని గట్టిగా నాగలతో దున్నితేనే కదా. చెప్పండి, నాగలతో దున్నకపోతే రాయి ఎట్లా బయటికి వెళ్తుందండి? ఆ రాయి ఎలా బద్దలవుతుందండి? దాన్ని నాగలతో గట్టిగా దున్నితేనే కదా గచ్చ పొదలు, ముళ్ళ తెప్పులు అనేది బయటకు వచ్చేది. ఏ పిచ్చోడైనా, నేను పిచ్చోడు అంటానా, మొత్తం రాళ్ళున్న పొలంలో, మొత్తం రాతి నేలతో ఉన్న పొలంలో, మొత్తం గచ్చ పొదలు, ముళ్ళ పొదలతో ఉన్న పొలంలో ఏ పిచ్చోడైనా విత్తనాలు వేస్తాడా? వేస్తే వాడిని ఏమంటావు నువ్వు? చెప్పు. ఎర్రగడ్డ హాస్పిటల్ నుండి ఎప్పుడు వచ్చినావని అడుగుతావు. పిచ్చోడారా నువ్వేమన్నా? ప్రసంగంలో కూడా హెచ్చరిక చేయకుండా, గద్దించకుండా, తప్పును సరిదిద్దకుండా, సంఘములో ఉన్న తప్పులను సరిదిద్దకుండా, విశ్వాసాల జీవితంలో ఉన్న విషయాలను సరిదిద్దకుండా, పెళ్లిళ్ళ విషయంలో సరిదిద్దకుండా, ఫంక్షన్ల విషయాలలో సరిదిద్దకుండా, వస్త్ర విధానంలో సరిదిద్దకుండా, ఆభరణాల విషయంలో సరిదిద్దకుండా, ఎవడైనా వాక్యం విత్తనాన్ని వెయ్యాలని అనుకుంటే వాడిని అర్జెంటుగా హైదరాబాద్లో ఎర్రగడ్డ హాస్పిటల్లో జాయిన్ చేయాలి. ముందు సరిదిద్దుట కావాలి, ముందు హెచ్చరిక కావాలి, ముందు ఆ గచ్చ పొదలు, ముళ్ళ పొదలు, ఆ రాతి నేల అదంతా దున్నబడి తీసేయబడితే, చదును చేయబడితే అప్పుడు వేయబడుతున్న విత్తనము నూరంతలు ఫలిస్తుంది. చాలా మంది సేవల యొక్క సేవ చివరికి వచ్చేసరికి సున్నాగా ఉండబోతుంది. ఏంటో సున్నా తెలుసా? వాళ్ళు వాక్యం బోధించారు, బోధించలేదు నేను అంటలా, కానీ గచ్చ పొదల మధ్యలో వేసిండు. అరే ఫస్ట్ ఆ గచ్చ పొదలు, ఆ ముళ్ళ పొదలను ఎట్లా తీయాలా? హెచ్చరిక, సరిదిద్దుట. అర్థమైందని అన్నది? హెచ్చరిక, సరిదిద్దుట, సంఘంలో సరిదిద్దుట. సిస్టర్, నువ్వు ఇలాంటి వస్త్రాలు వేసుకోవద్దు, నువ్వు ఇలాంటి ఆభరణాలు ధరించుకోవద్దు. సిస్టర్, నువ్వు ఇలా తయారు కాకూడదు. నువ్వు బ్రదర్, నువ్వు అలా నీ భార్యను అనుమతించకూడదు. నువ్వు భార్య, నువ్వు అలా జీవించకూడదు. నువ్వు అలాంటి బ్రతుకులు జీవించకూడదు. మీరు అది సరిదిద్దకుండా వాళ్ళు ఎలా ఉన్నారో అలానే వదిలిపెడేసి, నేను వర్తమానం బోధిస్తున్నాను, నేను వాక్యాన్ని బోధిస్తున్నాను అని బోధించిననుకో, గుర్తుపెట్టుకో, ఆ సేవకునికి చివరికి వచ్చేసేది సున్నా. ఎందుకంటే ప్రభు చెప్పాడు కదా విత్తువాని కథలో, రాతి నేలపైన వేయబడిన విత్తనం వలన ఏమైనా ఫలం వచ్చిందా? చెప్పండి. రాతి నేలపైన వేసిన విత్తనం వలన ఏదైనా ఫలం వచ్చిందా? చెప్పాలా? ముళ్ళ బదులు గచ్చ బదులు పడిన విత్తనం వలన దాన్ని విత్తింది అక్కడ వాడు, కానీ దాని వలన ఏమైనా ఫలం వచ్చిందా? వినపడతలేదు నాకు. మీ నోటితోటి చెప్పండి, వచ్చిందా? రాలా. త్రోవ కనబడిన విత్తనం వలన ఏమైనా ఫలం వచ్చిందా? మరి ఎక్కడొచ్చింది ఫలం? రేపు సేవ దేవునికి ఫలముగా ఇవ్వాలా. ఇదిగో వీళ్ళని నేను ఫలముగా ఇస్తున్నా ప్రభువా, నీ వాక్యం వీరిలో శరీరమైనది, నీ వాక్యం వీరిలో రక్త మాంసములైనది, నీ వాక్యం రూపంలోనికి వీళ్ళు మారారు, నీ వాక్యం పోలికలోనికి వీళ్ళు మారారు,
వీళ్ళలో రూపాంతరపరచు శక్తి వీళ్ళని నీ రూపంలోనికి మార్చేసింది. పరిపూర్ణ మానవ స్వరూపంలోనికి వచ్చారు వీళ్ళు. అది ఒక సేవకుని యొక్క సేవ ఫలమై ఉంటుంది. ప్రభువా నీకోసం పెద్ద చర్చి కట్టిన ప్రభువా, ఆ తర్వాత నేను కూడా పెద్ద ఇల్లు కట్టుకున్నా ప్రభువా, ఆ తర్వాత నేను పెద్ద కారు కొనుక్కున్నా ప్రభువా, ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఏ పాస్టర్కి లేని పెద్ద కారు నా దగ్గర ఉంది ప్రభువా. అవి సేవా ఫలాలు కాదురా పిచ్చోడా, అవి సేవా ఫలాలు కాదురా దయ్యం పట్టినోడా. ఇక్కడ వాక్యంగా మారిన విశ్వాసి వాక్య రూపములోనికి, వాక్య పోలికలోనికి, అంటే చిన్న దేవుని వలె వీళ్ళు మారిపోయారు. దేవుని కుమారులు కుమార్తెలుగా మారిపోయారు. సృష్టి యావత్తు ఎదురు చూస్తున్నా ఆ దేవుని కుమారులు కుమార్తెలుగా మారిపోయారు. అలాంటి సేవ ఎవరైతే చేస్తారో అది దేవుడిచ్చే ఫలమై ఉన్నది. అక్కడ ఆ సేవా ఫలాన్ని దేవుడు తీసుకొని అంటాడు, బలా నమ్మకమైన దాసుడా, ఈ కొద్ది దాంట్లో నువ్వు నమ్మకంగా ఉంటే కాబట్టి ఈ విస్తారమైన దానిలో నేను నిన్ను యజమానిగా పెడుతున్నా. హల్లెలూయా. 1000 ఏళ్ల పరిపాలనలో పట్టణాలకే నువ్వు అధిపతివై ఉన్నావు. పట్టణాలకే నేను అధిపతిగా పెడతాను నేను. ఎందుకు నువ్వు ఇక్కడ చిన్న దాంట్లో నువ్వు నమ్మకంగా ఉన్నావు. దేవుడికి